గతంలో కూడా 15 తర్వాత ఇప్పుడు తీసుకురావడం, ఇలాంటి సినీ తారలు ఇంతమందిని తీసుకురావడము, అలాగే మార్నింగ్ రోడ్ సేఫ్టీ గురించి అక్కడ టవర్ క్లాక్ దగ్గర చేయడము, ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినీ తారలు ఇంతమంది రావడం మన అనంతపురం? చాలా ఆనందంగా ఉందండి. మార్నింగ్ కానీ ఈ యాక్సిడెంట్స్ మీద అలాగే హెల్మెట్ పెట్టుకోవడం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ టవర్ క్లాక్ దగ్గర చేయడం జరిగింది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు శ్రేయస్ గ్రాండ్ మరియు కిమ్ సవరి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకము. ఎందుకంటే ఒక పాజిటివ్ వాతావరణం తీసుకొని రావడం కంటే నిత్యం బిజీగా ఉండే ప్రపంచంలో ఈరోజు ఒక ఆట విడుపుగా ఈరోజు ఇక్కడ సినీ తారలు అలా తారాలోకం అలాగే టీవీ తారాలోకం వచ్చి ఇక్కడ అనంతపురం ప్రజల్ని ఉల్లాసంగా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి నాట్ ఓన్లీ క్రికెట్ ఇంకా వేరే క్రీడలు కానీ ఇక్కడ చేయించేసి ఒక పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చే విధంగా చేస్తుంటాం సార్. ఇంకోటి, ఇప్పుడు రోడ్ సేఫ్టీ గురించి ఇప్పుడు చేస్తున్నారు కదా సార్, ఆల్రెడీ మార్నింగ్ ఇట్లా సినీ తారలో చేశారు. అంటే ఇది ఒకటే కాకుండా ఇంకా ఏరే స్కూల్ ద్వారా కొన్ని ఆల్రెడీ ఎస్పీ సార్ గారు ఇన్ఫార్మ్ చేశారు. మీ నుండి కూడా ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు సార్ అవేర్నెస్? ముఖ్యంగా ఎస్పీ గారు కానీ హెల్మెట్ లేకపోతే పెట్రోల్ వేయమని చెప్పేసి ఒక పెద్ద అది వినూత్న కార్యక్రమం చేపట్టారు. అలాగే మా తరపున కానంటే ఈ స్టూడెంట్స్ అవేర్నెస్ తర్వాత మా మున్సిపాలిటీ సైడ్ నుంచి కానీ పబ్లిక్ అవేర్నెస్ కానీ పెంచుతూ ఉన్నాము. అలాగే అంటే కాలేజెస్లో కానీ కాలేజెస్ యూనివర్సిటీల్లో కానీ ఒక అంటే యాక్సిడెంట్స్ అంటే హెల్మెట్ పెట్టకపోతే ఒక రకమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి దాన్ని క్రియేట్ చేస్తూ ఒక మోటివేషన్ అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.